హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎకనామిక్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ నుంచి ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో ఎలా అడిగాడు, ఎలా అడగొచ్చు అనే దాని గురించి పూర్తిగా కంప్లీట్గా నేర్చుకుందాం. ఇవాళ టాపిక్ నేచర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావం ఏంటి అనేది దాని గురించి. యాక్చువల్లీ మన ఇండియన్ ఎకానమీ అంటే ఏంటంటే ఒక వ్యవస్థలో వస్తువులు మరియు సేవల ఉత్పత్తి, వినియోగం మరియు పంపిణీ ఆర్థిక వ్యవస్థలో నివసించే మరియు పనిచేసే వారి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. దీన్నే ఆర్థిక వ్యవస్థ అంటారనమాట. యాక్చువల్లీ మన ఇండియాని ఒక ఆర్థిక వ్యవస్థ అనుకుందాం, ఒక ఎకానమిక్ సిస్టమ్ అనుకుందాం. అందులో జీవించే ప్రజల యొక్క అవసరాలని, నివసించే అండ్ పనిచేసే వారి యొక్క అవసరాలని ఎలా తీర్చుతాయి? ఈ వస్తువులు మరియు సేవల ఉత్పత్తి మరియు వినియోగం మరియు పంపిణీ అనేవి ఎలాగ తీర్చుతాయి అనేదాన్ని చదువుకోవడమే ఎకానమిక్ సిస్టమ్ అంటారు, ఆర్థిక వ్యవస్థ అని అంటారు. నివసించేవారంటే మన ఇండియన్స్, పనిచేసేవారంటే ఫారినర్స్ కూడా వస్తారు. వీళ్ళందరినీ వాళ్ళ యొక్క అవసరాలని తీర్చడానికి ఎలా ఉపయోగపడతాయి, ఇవి వస్తువులు, సేవలు, వినియోగం మరియు పంపిణీ అనేది ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవడాన్ని ఆర్థిక వ్యవస్థ అంటారు. యాక్చువల్లీ ఆర్థిక వ్యవస్థను రెండు విధాలుగా చెప్పొచ్చు. ఏంటి? బేస్డ్ ఆన్ కంట్రోల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఉత్పత్తి మరియు పంపిణీ నియంత్రణ ఆధారంగా. యాక్చువల్లీ ఉత్పత్తి, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మన ఏదైనా కంట్రీలో ప్రైవేట్ సెక్టరు చేయొచ్చు. ఏంటి? ఉత్పత్తి, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గవర్నమెంట్ సెక్టరు చేయొచ్చు. ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ సెక్టర్ కూడా చేయొచ్చు అనమాట. ఇది ఈ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్. ఏంటి? దీన్నే ప్రైవేట్ సెక్టర్ రంగా ఒకటే చేసేదాన్ని ఏమంటారు? క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటారు. అదే గవర్నమెంట్ చేసేదాన్ని సోషలిస్టిక్ ఎకానమీ. అదే ఈ ప్రైవేటు గవర్నమెంట్ కలిస్తే మిక్స్డ్ ఎకానమీ. దీన్నే తెలుగులో ఏమంటారు? క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ. అదే సోషలిస్టిక్ అంటే ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థ. మిక్స్డ్ అంటే మిశ్రమ వ్యవస్థ. ఇప్పుడు క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఎగ్జాంపుల్ మన యూఎస్ కింద తీసుకుందాం ఎగ్జాంపుల్. యూఎస్ఏలో మ్యాక్సిమమ్ ఇండస్ట్రీసు అంటే అది ల్యాండ్ దానిదే అయ్యి ఉంటుంది, అంటే ప్రైవేట్ సెక్టర్దే అయ్యి ఉంటుంది. ఆ ఇండస్ట్రీ మొత్తం ప్రైవేట్ సెక్టర్, ఉత్పత్తి మొత్తం ప్రైవేట్ సెక్టరే చూసుకుంటుంది అనమాట. అది ఎక్కువ యూఎస్ఏలో. అలాగని యూఎస్ఏలో మొత్తం ప్రైవేట్ వాళ్ళే నడుపుతున్నారంటే కాదు. ఇప్పుడు యూఎస్ఏలో హెల్త్ అనేది ఫ్రీ అనమాట. హెల్త్ మెడికల్ పరంగా యూఎస్ఏ వాళ్ళకి అందరికీ ఫ్రీయే. అంటే ఫ్రీ అంటే అది గవర్నమెంట్ సెక్టర్గా నడిపిస్తుంది కదా. ఏ దేశం కూడా పూర్తిగా క్యాపిటలిస్టిక్ ఎకానమీ అవ్వదు, ప్రైవేట్ సెక్టర్ ఏది నడపదు. ప్రైవేట్ పూర్తిగా అవ్వాలంటే 100% నడపాలన్నమాట. బట్ యూఎస్ఏ కూడా ఎక్కువ పర్సెంటేజు ప్రైవేట్ వాళ్ళు నడుపుతారు, అందుకని దాన్ని క్యాపిటలిస్టిక్ అంటారు. ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, అందువల్ల దాన్ని క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. అదే మనకి సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఎగ్జాంపుల్. సోషలిస్టిక్ ఎకానమీ అంటే మన చైనా తీసుకుందాం. చైనా, రష్యా ఇవి తీసుకుందాం. ఇందులో మ్యాక్సిమం మొత్తం దీని యొక్క ఎకానమీ అనే దాన్ని గవర్నమెంట్ సెక్టరే నడుపుకుంటుంది. మొత్తం గవర్నమెంట్ సెక్టర్ నడుపుకుంటుంది. బట్ అలాగని ఈ దేశంలో ప్రైవేట్ సెక్టర్ లేదనుకున్నారు, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉంటుంది. బట్ చాలా ఎక్కువ మొత్తం ప్రైవేట్ సెక్టర్ ఉన్నా సరే ప్రైవేట్ సెక్టర్కి సొంతంగా ఏది ఉండదు, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్. అది ఉండే ఇండస్ట్రీ ఏదైనా ఇండస్ట్రీ ఉందనుకో, దాని కింద ఉన్న ల్యాండ్ కూడా గవర్నమెంట్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది రష్యాలోని, చైనాలోని ఎక్కువ పర్సెంట్ గవర్నమెంట్ నడుపుకుంటుంది. అందుకే దీన్ని సోషలిస్టిక్ ఎకానమీ అంటారు అనమాట. ఈ రెండు ఎకానమీస్ని మన దేశం గురించి చూసుకుందాం. మన దేశంలో ఏంటంటే అటు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, ఇటు గవర్నమెంట్ ఉంటుంది. అటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలా అనమాట. మనకి ఎగ్జాంపుల్ మన దేశంలో అటు ఇండస్ట్రీస్ ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు. ఎగ్జాంపుల్ యాక్చువల్లీ మనకి 1991 వరకే ఎక్కువ మంది సోషలిస్టిక్ ఎకానమీలాగా ఉండేదన్నమాట, సోషలిస్టిక్ ఎకానమీ. బట్ ఆఫ్టర్ తర్వాత బాగా అప్పుడు మనం ఇండియాకి బాగా అప్పులు ఎక్కువైపోయినాయి, ఇంకా ఆర్థిక వ్యవస్థ దివాలా ఎత్తేస్తుంది, ఇంకా చాలా కష్టం అన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ మన మన్మోహన్ సింగ్ ఇలా అయితే కష్టం
అలాగని వీళ్ళు ప్రైవేటైజేషన్ చేశారనమాట. అప్పుడు ఏంటి, మనకు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, ఏంటి, ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషను, ఎల్పిజి అనే దాన్ని తీసుకొచ్చారు. ప్రైవేటైజేషను అండ్ గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ 1991 ముందు మన ఇండియాలో ఏ ప్రైవేట్ కంపెనీ పెట్టాలంటే దానికి బోల్డ్ అని పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది. చాలా పర్మిషన్స్, చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఏదైనా ప్రైవేట్గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే దాన్ని ఈజీగా చేసింది. ఆఫ్టర్ 1991 తర్వాత ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ చాలా వరకు తగ్గించింది. గ్లోబలైజేషన్ అంటే పక్క దేశాలు మన ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే అప్పుడు చాలా పర్మిషన్స్ తీసుకొని చాలా ఉండి రెస్ట్రిక్షన్స్. 1991 తర్వాత అది కూడా తగ్గించింది అనమాట, ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ. అంటే గ్లోబలైజేషన్ అంటే పక్క దేశాల్లో వచ్చి చేసుకోవచ్చు. ప్రైవేటైజేషన్ అంటే మన ఇండియాలో గవర్నమెంట్ వాళ్ళు కాదురా బాబు, ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు. అలాగని అప్పుడు 91 తర్వాత మొత్తం చేసిందనమాట. మొత్తం మన మొత్తం లిబరలైజ్ చేసింది. అంటే ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు అన్నట్టు అనమాట. అప్పుడు మన ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ అయిందనమాట. ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ అంటే అటు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, ఇటు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు. ఇదండి మనకి క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే తెలుగులో పెట్టుబడిదారీ వ్యవస్థ. అంటే ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. అదే సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఎక్కువ మంది గవర్నమెంట్ మెయింటైన్ చేసుకుంటుంది అనమాట. అదే మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు అనమాట. మనకి ఎప్పుడు 1991 తర్వాత ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది జరిగింది అనమాట. అది ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్తే ఏంటి, బేస్డ్ ఆన్ సెక్టోరల్ కంట్రిబ్యూషన్. దీని నుంచి చేస్తే రెండోది బేస్డ్ ఆన్ సెక్టోరల్ కంట్రిబ్యూషన్ అంటే రంగాల వారీగా వాటా అనమాట. సహకారం రంగాల వారీగా సహకారం ఇదనమాట. బేస్డ్ ఆన్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్. యాక్చువల్లీ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ అంటే ఏంటి? సెక్టోరల్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ ఇదనమాట. అగ్రికల్చర్ ఎకానమీ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఎకానమీ ఉంటుంది, సర్వీస్ ఎకానమీ ఉంటుంది. మనది అగ్రికల్చర్ ఎకానమీ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎక్కువ మంది జనాభాలో దగ్గర 100% ఉంటే అందులో దగ్గర 50% దాకా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాం అనమాట. అందుకని మనది అగ్రిగేరియన్ ఎకానమీ అనమాట. మనది ఇండియా అనేది అగ్రేరియన్ ఎకానమీ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనమాట ఇండియా అనేది. ఎందుకు? మన ప్రజలు ఎక్కువ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. బట్ ఇండియాలో వస్తే ఇప్పుడు అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, సర్వీసు ఈ ఎకానమీస్ అనమాట. దీన్ని సెక్టోరల్ కంట్రిబ్యూషన్ లెక్క చేస్తే ఒక కంట్రీ యొక్క ఎకానమీని ఎలా డివైడ్ చేసుకోవచ్చు. మన ఇండియా అనేది అగ్రిగేరియన్ ఎకానమీ. ఇప్పుడు సపోజ్ వస్తే మన ఇండియాకు వచ్చేసరికి ఎక్కువ మనకి 2023 ప్రకారం మనకి ఎక్కువ మన ఎకానమీలో జీడిపికి ఎక్కువ మనీ తెచ్చిపెట్టింది ఏంటంటే సర్వీస్ సెక్టర్, తర్వాత ఇండస్ట్రీ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్, లాస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ అనమాట. బట్ లాస్ట్ అయినా సరే దీని మీద అగ్రికల్చర్ మీద మన దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడి ఉంటున్నారు. తక్కువ జీడిపికి చేసినా సరే ఎలాగా సర్వీస్ సెక్టర్ దగ్గర 54% చేసింది, ఇండస్ట్రీ సెక్టర్ దగ్గర 29%, అగ్రికల్చర్ ఓన్లీ 15% చేసింది అనమాట. అయినా సరే మన ప్రజలు ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు అనమాట. ఇది ఎలాగా క్వశ్చన్ ఎలా అడుగుతాడు? విచ్ సెక్టర్ ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేసింది అలాగని మన ఇండియన్ జీడిపికి, ఇది సర్వీస్ సెక్టర్. ఇంకోటి అదే అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు. ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ తర్వాత ఇండస్ట్రీ, తర్వాత సర్వీస్, అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు అనమాట, తక్కువ నుంచి ఎక్కువగా. అలా కూడా అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం మీరు ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రీ సెక్టరు, ప్రైమరీ సెక్టరు, సెకండరీ సెక్టరు, టెరస్ట్రీ సెక్టర్ అని వినే ఉంటారు. ఇప్పుడు
ప్రైమరీ సెక్టర్లో ఎక్కువ శాతం ఏముంటుంది? అగ్రికల్చర్. ఇది ఇండస్ట్రీ. సెకండరీ సెక్టర్ని ఇండస్ట్రీ సెక్టర్ అంటారు. దీన్ని టెర్షరీనా సర్వీస్ సెక్టర్ అంటారు. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎలా అంటే ఇప్పుడు ప్రైమరీ సెక్టర్ అంటే ఏంటంటే అగ్రికల్చరు ప్లస్ మైనింగ్ అండి. ప్రైమరీ సెక్టర్కి వచ్చేసరికి అగ్రికల్చరు ప్లస్ మైనింగ్. ఇండస్ట్రీ సెక్టర్కి వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఏముంటాయి? అగ్రికల్చరు అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ పోల్ట్రీ అండ్ ఫారెస్ట్, ఈ 4 ఉంటాయి మెయిన్వి. ఇది ప్రైమరీ సెక్టర్ అని ఎప్పుడైనా అడిగాడంటే మైనింగ్ కూడా ప్రైమరీ సెక్టర్లోకి వస్తుంది. బట్ మైనింగ్ అనేది అగ్రికల్చర్ సెక్టర్ కాదు, ఇది సపరేట్ సెక్టర్, అది ఇండస్ట్రీ సెక్టర్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైమరీ సెక్టర్ అనేది ఈజ్ ఈక్వల్ టు అగ్రికల్చర్ సెక్టర్ ప్లస్ మైనింగ్ అనమాట. ఇంకోటి సెకండరీ సెక్టర్ అనేది ఇండస్ట్రీ సెక్టర్ మైనస్ మైనింగ్. తెలిసిందే. టెరిషియరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్. చూడండి, ప్రైమరీ సెక్టర్ అని అడుగుతాడు. ప్రైమరీ సెక్టర్లో ఏమేమి ఉన్నాయని అడుగుతాడు. ప్రైమరీ సెక్టర్లో ఏముంటాయి? అగ్రికల్చరు సెక్టరు ప్లస్ మైనింగ్ సెక్టర్ ఉంటుంది. అదే సెకండరీ సెక్టర్లో ఇండస్ట్రీ సెక్టరు మైనస్ మైనింగ్. టెరిషియరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఇక్కడ మీకు కొద్దిగా డీటెయిల్డ్గా చెప్తాను చూడండి. యాక్చువల్లీ ఇండస్ట్రీ సెక్టర్ అనేసరికి ఈ మైనింగ్ అనేది ఇండస్ట్రీ సెక్టర్లోకి వెళ్తుంది. బట్ మామూలు ప్రైమరీ సెక్టర్కి వచ్చేసరికి మైనింగ్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్, మీకు ఇంకా డీటెయిల్గా అగ్రికల్చర్ సెక్టర్లో ఏముంటుంది? అగ్రికల్చర్ ఉంటుంది ప్లస్ యానిమల్ హస్బెండరీ ప్లస్ ఫారెస్ట్. ఇవి అగ్రికల్చర్ సెక్టర్ అంటే. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్. అదే దీంతోపాటు ప్రైమరీ సెక్టర్కి వచ్చేసరికి మైనింగ్ అనేది కలపాలి ప్రైమరీ సెక్టర్కి. అదే సెకండరీ సెక్టర్కి వచ్చేసరికి ఇండస్ట్రీ సెక్టర్ అనాలి. బట్ అందులోంచి మైనింగ్ తీసేవాలి, ఎందుకంటే మైనింగ్ ఆల్రెడీ ప్రైమరీ సెక్టర్కి పోయింది. అదే ఇండస్ట్రీ సెక్టర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్ ప్లస్ మైనింగ్ కూడా ఇండస్ట్రీ సెక్టర్లోకి వస్తుంది. ఈ సెక్టర్ ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఎగ్జామినర్ కూడా అదే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఎలాగా? మైనింగ్ అనేది ఇండస్ట్రీ సెక్టర్, బట్ ప్రైమరీ సెక్టర్కి వచ్చేసరికి అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్. ఇది వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మైనింగ్కి వచ్చేసరికి ప్రైమరీ సెక్టర్లో ఒక పార్ట్, బట్ మైనింగ్ అనేది ఇండస్ట్రీ సెక్టర్ కింద వస్తుంది. ఇదండి మనకి యాక్చువల్లీ ఇది మనకు బిట్స్ ఎలా అడుగుతున్నాడు, ఇంపార్టెంట్ బిట్స్ అనేదని కొద్దిగా డిస్కస్ చేసుకున్నాం. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటండి? మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? మన ఇండియా ఈజ్ ద ఎగ్జాంపుల్. అనమాట మిక్స్డ్ ఎకానమీలో. అందులో ఇండియాలో ఏముంటుంది? ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది ప్లస్ గవర్నమెంట్ సెక్టర్ ఉంటుంది. అదేంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్స్. ఇది ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ రంగాల ఉనికి, దాన్నే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఇన్ ఇండియన్ ఎకానమీ ద సెక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం అని ఎలా వర్గీకరిస్తున్నారు? ఇప్పుడు ఆ దేశంలో ఎక్కువ మంది ప్రైవేట్ వాళ్ళు ఉన్నారనుకో, అది ప్రైవేట్ వాళ్ళు ఉంటే అది క్యాపిటలిస్టిక్ ఎకానమీ అయిపోద్ది. అదే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారనుకో, అది సోషలిస్టిక్ ఎకానమీ అయిపోద్ది. అంటే అదేంటి? ఓనర్షిప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, ఆ ఇండస్ట్రీని గవర్నమెంట్ సెక్టరా ఇండస్ట్రీయా, ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీయా ఉంటే ఎలా చెప్పగలం? ఆ యొక్క ఇండస్ట్రీ యొక్క ఎవడ కట్టించాడు ఏంటి, ఎవడ ఆధీనంలో ఉంది అంటే ప్రైవేట్ వాడు ఉందనుకో, ప్రైవేట్ వాడిది, అది ప్రైవేట్ సెక్టర్ అంట. అదే గవర్నమెంట్ సెక్టర్, ఇప్పుడు రైల్వే ఉంది, రైల్వేలో ఏంటి? రైల్వే అనేది గవర్నమెంట్ సెక్టర్లో నడుస్తుంది, అందుకే అది గవర్నమెంట్ సెక్టర్ ఇండస్ట్రీ గవర్నమెంట్ సెక్టర్ అనమాట. అలాగే ఓనర్షిప్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్, దాని బేసిస్గా క్లాసిఫై చేయగలం అనమాట. ప్రైవేట్ సెక్టర్ ఏంటి, గవర్నమెంట్ సెక్టర్ అంటే ఏంటి? సంస్థ యజమాన్యం, అది ప్రైవేట్ వాడు అయితే ప్రైవేట్ వాడిది, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ సెక్టర్. విచ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ హ్యాస్ షోన్ రిమార్కబుల్ ఎక్స్పాన్షన్ డ్యూరింగ్ ద లాస్ట్ డికేడ్. యాక్చువల్లీ నేను చెప్పాను ఏంటి, 54% సర్వీస్ సెక్టరు, 29% దగ్గర ఇండస్ట్రీ 15% అగ్రికల్చర్ అని. యాక్చువల్లీ ఇది టెరిషియరీ సెక్టర్ అనేది మంచి చూపించింది అనమాట, రిమార్కబుల్ ఎక్స్పాన్షన్ ఈ దగ్గర డికేడ్ అంటే 10 సంవత్సరాల్లో.
లాస్ట్ 10 సంవత్సరాల్లో తృతీయ రంగం బాగా ఎక్కువ చూపించింది, ఎక్కువ అభివృద్ధి చూపించింది అనమాట టెర్షరీ సెక్టర్. మిక్స్డ్ ఎకానమీ మీన్స్, మిక్స్డ్ ఎకానమీ అంటే ఇప్పుడు ఇందాకే అడిగాడు ఏంటి, ప్రైవేట్ సెక్టరు ప్లస్ ఇటు గవర్నమెంట్ సెక్టర్. వేర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ కాదు, పబ్లిక్ సెక్టర్ ఎగ్జిస్ట్ అలాంగ్ విత్ ద ప్రైవేట్ సెక్టర్. ఇది ఆన్సర్. అటు పబ్లిక్ సెక్టరు ప్లస్ ప్రైవేట్ సెక్టర్ రెండు కలిసి ఉండదాన్నే మిక్స్డ్ ఎకానమీ అంటారు. ఇంకో తెలుగులో ఏంటి, జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగం ఉనికిని ఉన్న చోటనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఎకనామిక్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా స్టార్ట్స్ విత్, యాక్చువల్లీ ఈ ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు 1991లో ఎక్కువ స్టార్ట్ మెయిన్. దీనివల్ల లైసెన్సింగ్ పాలసీ మీకు చెప్పాను కదా, పక్కన ఎల్పిజి ఎన్పిజి అనే స్టార్ట్ చేశారు. ఏంటి లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషను. అంటే లైసెన్సింగ్ అంటే పక్క దేశాల వాళ్ళకి మన దేశంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు అలాగని లైసెన్స్ ఇవ్వడం, మన ప్రైవేట్ వాళ్ళకి కూడా మన ఇండియాలో ప్రోత్సాహం ఇవ్వడం, అదనమాట. సబ్స్టెన్షియల్ చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ, పారిశ్రామిక లైసెన్సింగ్ విధానంలో గణనీయమైన మార్పులు. అదే అండి భారత ఆర్థిక సరళీకరణ ప్రారంభమైంది. ఇవన్నీ ఈ టాపిక్ నుంచి బిట్స్ ఆల్రెడీ ప్రీవియస్లోగా పడినాయి అనమాట. మ్యాక్సిమం ఇలాగే ఇస్తాడు, ఇంకా వేరే విధంగా అడిగేలేదు ఈ టాపిక్ నుంచి. రేపు మళ్ళీ వేరే టాపిక్తో, రేపు కానీ ఎల్లుండి కానీ మీ టాపిక్తో వస్తాను, మంచి టాపిక్తో. ఈ రోజుకి ఇదే అండి. ఈ పీడిఎఫ్నే ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి.